Lord, I greet you all in the name of Jesus Christ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. And after some time, and then we are happy to meet all of you through these virtual connections. మరి ఈ విధంగా వీడియో ప్రసారం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. And I'm sure that you are all happy and healthy in these days, and I'm sure that normalcy coming back in all your villages wherever you are working. మరి మీరందరూ కూడా క్షేమంగా మరి ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా పరిస్థితులన్నీ కూడా మరి నార్మల్ స్థాయిలోనికి వస్తాయి. మీరు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో మరి ఏ విషయాలు ఏదైనా వాటన్నిటిలో కూడా మరి పునర్స్థితి వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. We continue to pray for all of you, your families, your believers. May God bless all of you and take throughout this year safely, healthily, and the Lord will be with you. మరి మేమైతే సంఘముగా విశ్వాసులుగా మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉన్నాము. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు క్షేమకరంగా ఈ సంవత్సరం అంతయు మరి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. And I have a wonderful message for all of you today. ఈ రోజు మీ అందరి కొరకై ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఉన్నది. The time is short. సమయము కొద్దిగా ఉన్నది. The time is short. సమయము కొద్దిగా ఉన్నది. 1 Corinthians 7th chapter verse 29 to 31 says like this. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి 30 వచనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. 1 Corinthians 7th chapter 29 to 31. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం మొదలుకొని 31 వచనాల వరకు. Brothers say, brethren, the time is short, so that from now on even those who have wives should be as though they had none, and those who weep and as though they did not weep, those who rejoice as though they did not rejoice, those who buy as though they did not possess, and those who use this world as not misusing it, for the form of this world is passing away. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషము వారు సంతోషపడనట్టును, తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. Although it is written 2000 years back, this word is so applicable to us even today. మరి ఇది 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయబడినప్పటికీ ఈ కాలంలో అది మరింత మనకు వర్తిస్తూ ఉంటుంది. When it says time is short, we always get into the book of Revelation, book of Daniel, and last days, end days, 666, Antichrist, so many things that may, generally Christians tend to meditate or do the research and get into the truth, and so many things they will do it. మరి సమయము చాలా తక్కువగా ఉన్నది అని చెప్పిన వెంటనే క్రైస్తవులందరూ కూడా మరి ప్రకటన గ్రంథము లేదా దానియేలు గ్రంథము మరి 666వ ముద్ర వీటన్నిటి గురించి ఎక్కువగా ధ్యానిస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. I'm not telling that you should not do it. అవన్నీ చేయొద్దని నేను చెప్పడం లేదు, కానీ it is more applicable even end days are very close by. మరి మనం ఇంకనూ చివరి దినముల్లో ఉన్నాము గనుక అది మరింతగా మనకు వర్తిస్తుంది. But I'm not going to talk about that. అయితే నేను ఆ విషయాలన్నిటి గురించి మాట్లాడడం లేదు, కానీ సమయము తక్కువగా ఉన్నది. The time is short. What I meant today, I wanted to mean today is our life is so short. మరి కాలము సంకుచితమై ఉన్నది అని చెప్పడం వెనక నా ఉద్దేశం ఏమిటి అని అంటే, మన జీవితము చాలా చిన్నది. We have to do so many things. మనము చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. The work ahead, the task ahead is very very huge. మరి మన ముందట ఉన్నటువంటి పని చాలా గొప్పది. Sometime that I think about the visions the Lord has given, the desires the Lord has given, the dreams the Lord has given, I would think that how many years I need it, Lord, to accomplish all these things. మరి కొన్ని సార్లు దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనముల గురించి ఆలోచించినప్పుడు, కలలను గురించి ఆలోచించినప్పుడు, నాకు అప్పచెప్పినటువంటి పనిని గురించి ఆలోచించినప్పుడు, ప్రభువా ఇది నెరవేర్చడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అని అనుకుంటూ ఉంటాను. How long it takes? ఇంకెన్ని రోజులు? Whether if I live 100 years again, still whether it is possible of Lord. ఒకవేళ ఇప్పుడు మొదలుకొని ఇంకా 100 సంవత్సరాలను బ్రతికి ఉంటే ఇది సాధ్యమవుతుందా? But the Lord doesn't answer all these things. కానీ వాటన్నిటికీ ప్రభు ఎప్పుడు సమాధానం చెప్పలేదు. The times are in the hands of the Lord. ఎందుకంటే కాలము ప్రభు చేతిలో ఉన్నది. Our life also in the hands of the Lord. మన జీవితం కూడా ప్రభు యొక్క చేతిలోనే ఉన్నది. He knows what should be done. ఆయనకు తెలుసు ఏం చేయాల్సి ఉన్నదో. He can do within a day what we can accomplish in 10 years.
ఒకవేళ 10 సంవత్సరాల్లో మనం ఎంత సాధించగలుగుతామో ప్రభు ఒకటే రోజులో దాన్ని చేయగలడు. But only one thing that we have to keep it in our conscience, in our heart, in our mind, that our life term, it's not long. We have short duration ahead of us. అయితే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, మనము మనసులో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మన జీవిత కాలము చాలా కొద్దిగా ఉన్నది. So we have to pray always, Lord, I don't know how long I live, but I want to accomplish whatever you want me to accomplish this will. అందుకని మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను ఎంతకాలము జీవిస్తానో నాకు తెలియదు, కానీ నీవు నాకు చేయుటకు అప్పగించినటువంటి పనినంతటిని నేను చేసి తీరాలి. I have to accomplish every task that you entrusted, that your purpose and whatever the purpose that you had it on my life. ప్రభువా నీవు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో, ఏవైతే పనులు నేను చేయాలని నీవు ఉద్దేశించావో వాటన్నిటిని తప్పకుండా నేను నెరవేర్చి తీరాలి. And that should be our prayer. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. That's what Moses said to Psalm 90:12, teach us to number our days that we may gain a heart of wisdom. కీర్తనలు 90వ అధ్యాయము 12వ వచనంలో మరి మోషే ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. So teach us the number of our days. Correct. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. Yes, we have to teach. Lord, teach us to number our days. ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Task in front of us is very huge. మన ముందట ఉన్నటువంటి పని చాలా గొప్పది. We have to do it. మనం దాన్ని చేసి We have తీరాలి. to accomplish it. మనం దాన్ని సాధించాలి. So that time, if you keep it in your mind, our heart will tell you, oh, time is short, time is short. You have to run, you have to do something for the Lord. మనం ఎప్పుడైతే ఆ సంగతిని మన మనసులో ఉంచుకుంటామో, ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తూ ఉంటామో, మన హృదయం వెంటనే మనకు చెబుతూ ఉంటుంది, సమయం చాలా కొద్దిగా ఉంది, నువ్వు పరిగెత్తాలి అని చెబుతూ ఉంటుంది. Our life is like that. మన జీవితం అటువంటిది. It's like a vapor. అది ఆవిరి వంటిది. It's like a flower. అదొక పువ్వు వంటిది. And my brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, and always think about the kingdom of God. ఎల్లప్పుడూ దేవుని రాజ్యమును గురించి మనం What ఆలోచించాలి. the Lord want you to do that. ప్రభువు ఏం చేయాలని What కోరుతూ the Lord ఉన్నాడు. wants you to do that. ప్రభువు నువ్వు ఏం చేయాలని కోరుతూ Ask the ఉన్నాడు. Lord. ప్రభువుని అడగండి. Give me strength, Lord. ప్రభువా నాకు శక్తినివ్వండి. Until the last day. చివరి దినము I వరకు should run for you. నేను నీ కొరకై I should పరిగెత్తాలి. preach for you. నేను నీ కొరకై I బోధించాలి. should work for you. నేను నీ కొరకై పని చేయాలి. That should be our prayer. అదే మన ప్రార్థన ఆ విధంగా So ఉండాలి. that is a word Paul meant on that particular place in the First Corinthians. కాబట్టి ఆ సందర్భంలో మొదటి కొరింథీలో పౌలు రాసినప్పుడు దీన్ని ఉద్దేశించి ఆయన రాస్తూ ఉన్నాడు. And brethren, to 1 Corinthians 7th chapter 29-31. మరి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు But చూస్తే, this I say, brethren, the time is short, so that from now on, even though you who have wives should be as though they had none. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండవలెను. Those who weep as they did not weep, those who rejoice as though did not rejoice, those who buy as though did not possess. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషంగా ఉండువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. Everything is possible in this world. ఈ లోకంలో అన్నీ సాధ్యమే. You have wives, children, grandchildren, all possible. మరి మనకు పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, మనవళ్ళు ఉంటారు, వీళ్ళందరూ We ఉంటారు. have time to rejoice. మనం ఆనందించడానికి సమయం Sometimes ఉంటుంది, we have time to weep. మరి ఏడవడానికి సమయం ఉంటుంది. Sometimes we are buying. కొన్నిసార్లు కొన్ని We are కొంటూ ఉంటాం, building. కొన్నిసార్లు కొన్ని కడుతూ ఉంటాం. All the things that we do it. ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం. So when we are in the, when we think that time is short, our priority, our focus should be more on the kingdom of God rather than the worldly things, our family, or all these things. అయితే ఎప్పుడైతే మనము సమయం కొద్దిగా ఉన్నది అని మనం ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మన యొక్క ఆలోచనలు దేవుని రాజ్యము పైన ఎక్కువగా ఉంటుంది, లోక సంబంధమైన వాటి కంటే కూడా. That is what Paul says in this place. అదే పౌలు అంటూ ఉన్నాడు ఈ స్థలంలో. In these last days, ఈ చివరి దినములలో, in these end days, ఈ చివరి దినాలలో I have few words for you. మీ కొరకై కొన్ని మాటలు ఉన్నాయి. What all the things we should focus much more than earlier days. అయితే మునుపున్నటి రోజుల కంటే ఈ రోజుల్లో మనం దేనిపైన మన దృష్టిని పెట్టాలి. First one, మొట్టమొదటిగా watchful in your prayers. మన ప్రార్థనలో మనం మెలకువగా ఉండాలి. Watchful in your prayers. మన ప్రార్థనలో మనం మెలకువ కలిగి First ఉండాలి. Peter 4th chapter verse 7 says like this. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనము. But the end of all things is at hand, therefore be serious
serious and watchful in your prayers. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. Be serious and watchful in your prayers. మనము స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా The ఉండాలి. more we think about the end days, the more we think about the last days, we should be in prayer for much more time. అయితే ఈ చివరి దినముల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. And my brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, prayer makes the difference in the lives. ప్రార్థన జీవితాలలో గొప్ప కార్యము చేస్తుంది. Spiritual life can be changed by the prayers. ఆత్మీక జీవితంలో ప్రార్థన ద్వారా గొప్ప మార్పు కలుగుతుంది. Sometimes we wake up in the midnight. కొన్నిసార్లు అర్ధరాత్రి మేల్కుంటాం. Why we don't know. ఎందుకో మనకు తెలియదు. But spend time in your prayer. అప్పుడు ఆ సమయంలో మీరు ప్రార్థనలో The Bible గడపండి. says even though you lie down your bed, you talk to the Lord. ఒకవేళ మీరు మీ పడకలో పడుకొని ఉన్నప్పటికీ కూడా మీరు ప్రభువుతో మాట్లాడండి. Spend time in your personal prayers. వ్యక్తిగత ప్రార్థనలో సమయం గడపండి. Spend time in the family prayers. కుటుంబ ప్రార్థనలో సమయం గడపండి. Spend time in your church prayers. సంఘపు ప్రార్థనలో మీరు గడపండి. Spend time in your fellowship prayers. సహవాస ప్రార్థనలో మీరు సమయాన్ని గడపండి. With watchful and pray now. మెలకువగా ఉండి ప్రార్థించండి. That's what Peter says. అదే పేతురు అంటూ ఉన్నాడు. On the end of all things at hand, therefore be serious and watchful in your prayers. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. Prayers will never fail you. ప్రార్థన ఎప్పుడు మనల్ని ఓటమి పాలు Prayers చేయదు. will never fail you, my brothers and sisters. ప్రియ సహోదరుడా సహోదరి, నీ ప్రార్థన ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు. So end time, చివరి సమయములో, end time, ఈ చివరి దినములో, whether it is world end time, our life end time, doesn't matter. We have to spend more time in prayer now. ఒకవేళ మన జీవితము చివరి దినముల్లో ఉన్నా లేదా లోకము చివరి దినాల్లో ఉన్నా ఏమి వ్యత్యాసం లేదండి, మనము ప్రార్థనలో గడపవలసిందే. Luke 21, 35, 36. లూకాసు వార్త 21వ అధ్యాయము 35, 36 For వచనాలు. it will come as a snare on those who dwell in the face of the whole earth. Watch therefore and pray always, that you may be counted worthy to escape all these things that will come to pass and to stand before the Son of Man. లూకాసు వార్త 21వ అధ్యాయము 35 నుంచి 36 వచనాలు చూసుకుందాం. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా నుండుడి అని చెప్పాను. ఎల్లప్పుడు, all the time, ఎల్లప్పుడు, all the time, ఎల్లప్పుడు you have to keep praying. మనము ప్రార్థిస్తూ You ఉండాలి. have to be separated from the world. లోకం నుంచి మనల్ని మనం You have to ప్రత్యేకపరచుకోవాలి. keep looking at the Lord. ఆ ప్రభు వైపు మనం చూడాలి. Talks ahead of us is very huge, మన ముందట ఉన్నటువంటి కార్యాలు గొప్పవి. and there is no time for us to pray. కాబట్టి మనకు ప్రార్థించడానికి కూడా సమయం లేదు. Prayer will make the things easy. కానీ ప్రార్థన మనకి కార్యాలను సులభతరంగా Prayer మారుస్తుంది. will make the impossible things to possible. ప్రార్థన అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేస్తుంది. Prayer will shake the kingdom of devil. మరి అపవాది యొక్క రాజ్యాన్ని ప్రార్థన My కదిలింపజేస్తుంది. brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, our own life will be prepared by prayers. మన సొంత జీవితము ప్రార్థన ద్వారా To సిద్ధపడుతుంది. stand before the Son of God. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి, To stand before the Son of Man. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి Oh, the prayer will make us worthy. ప్రార్థన మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. That's very important. అది చాలా We ప్రాముఖ్యమైనది. don't stand before Him. ఒకవేళ ఆ ప్రభు ఎదుట మనం End నిలబడలేకపోతే, of the day, if we don't stand before Him, అన్ని ముగిసిన తర్వాత ప్రభు ఎదుట మనం నిలబడలేకపోతే absolutely everything is waste of time. మిగతా చేసిన పనులన్నీ కూడా సమయం వృధా For చేసుకున్నట్లే. our own personal life, కాబట్టి మన వ్యక్తిగత జీవితం కొరకై we have to keep praying. మనము ప్రార్థిస్తూ We have to ఉండాలి. keep praying. మనము ప్రార్థిస్తూ The ఉండాలి. second one, రెండవదిగా, there are a lot of tasks ahead of us. మన ఎదుట చేయవలసినటువంటి అనేక కార్యాలు ఉన్నాయి. The Lord has given a vision which is humanly impossible. మరి దేవుడిచ్చిన దర్శనాన్ని చూసుకున్నట్లయితే అది మనుష్య సామర్థ్యంతో సాధ్యము కానిది. Only prayer can make it up. కానీ ప్రార్థన దాన్ని Only చేస్తుంది. prayer can make it up. కేవలము ప్రార్థనే దాన్ని Only చేయగలదు. heavenly power can make it up. పరలోకపు శక్తి దాన్ని చేయగలదు. When the heavenly power will be visible in the midst of us. అయితే ఎప్పుడు మన మధ్యలో ఆ పరలోకపు శక్తి విషదమవుతుందంటే Only when we pray. ప్రార్థన ద్వారా Only మాత్రమే. when we pray. మనం ప్రార్థించినప్పుడే, Only when we pray. కేవలము ప్రార్థన చేసినప్పుడే. It don't get satisfied with a few hundred people. కొంత వందల మంది ఉన్నారు కదా అని చెప్పి దాని ద్వారా మీరు తృప్తి చెందవద్దు.
We have to keep praying. మనము ప్రార్థిస్తూ ఉండాలి. We have to keep praying. మనము ప్రార్థిస్తూనే ఉండాలి. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, as the days are ending, రోజులు ముగుస్తూ ఉన్నాయి, as the days are becoming extremely difficult, మరి దినములన్నీ కష్టతరంగా మారుతూ ఉన్నాయి, as we started counting our own days, మన రోజులను మనం లెక్క పెట్టుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాం. we have to keep one thing in our mind. అయితే మనం ఒక విషయాన్ని మన మనస్సులో ఉంచుకోవాలి. We have to pray. ప్రార్థన, Watch and pray. మెలకువగా ఉండి ప్రార్థించాలి. Serious and pray. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించాలి. Be serious and pray. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించాలి. That's the first one I can tell you today. ఈ రోజు చెప్పవలసిన మొట్టమొదటి విషయం అదే. The second one, రెండవదిగా walk in wisdom. జ్ఞానముతో నడవండి. Walk in wisdom of God. దేవుని జ్ఞానము కలిగి నడవండి. Not your wisdom. మన సొంత జ్ఞానము కాదు, Wisdom of God. దేవుని జ్ఞానము కలిగి What is నడవండి. wisdom of God? దేవుని జ్ఞానం ఏమిటి? Will of God. దేవుని చిత్తము, Purpose of God. దేవుని యొక్క ప్రణాళిక, That is what the wisdom of God. అదే దేవుని జ్ఞానము. Ephesians 5th chapter 15 to 17 says like this. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. Ephesians 5th chapter 15 to 17. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. That will of God. Understand what is the will of God. That is the wisdom of God. మరి దేవుని చిత్తం ఏమిటో గ్రహించుటయే దేవుని జ్ఞానము. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా when సహోదరి, you walk cautiously in the end days, మరి ఈ చివరి దినంలో మనము చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు redeem the time. సమయాన్ని మనం How you సద్వినియోగపరచుకోవాలి. can do it? ఎలా చేయగలము? Because the days are evil. ఎందుకంటే దినములు చెడ్డవి. So what you should do? అయితే మనం చేయవలసింది Do ఏమిటంటే not be unwise. జ్ఞానము లేకుండా ఉండొద్దు. Do not be unwise means don't spend that time which is not according to the will of God. దేవుని చిత్తానుసారము కాకుండా ఏ విషయంలో కూడా నీవు సమయాన్ని గడపవద్దు. The church is spending much more time, efforts, money in which is not at all according to the will of God. ఈ రోజుల్లో చూసినట్లయితే సంఘాలు కూడా మరి దేవుని చిత్తము కానటువంటి అనేక విషయాల్లో వారి యొక్క సమయాన్ని ధనాన్ని మరి వృధా చేస్తూ ఉన్నాయి. What is the will of God? దేవుని చిత్తం ఏమిటి? Today you are going to do something. ఈ రోజు నీవేదో చేయబోతూ ఉన్నావు. You are going to plan for some program in your church. మరి నీ సంఘంలో ఏదో కార్యక్రమం గురించి ప్రణాళిక వేసుకుంటూ Have ఉన్నావు. you ever asked that is the will of God or not? అయితే అది దేవుని చిత్తమా కాదా? That will bring glory to the Lord or not? అది దేవునికి మహిమను తీసుకొని వస్తుందా లేదా? Or it will bring some souls to the kingdom of God or not? అది దేవుని రాజ్యంలో కొన్ని ఆత్మలను చేర్చుతుందా లేదా? What for you are going to do? ఆ కార్యక్రమాన్ని నువ్వు ఎందుకు చేస్తూ What ఉన్నావు? for you are going to do? ఎందుకని ఆ కార్యక్రమాన్ని You do చేపడుతున్నావు? whatever you want. You ask the Lord to come and bless it. That will never happen. నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తూ దేవుడు వచ్చి ఆశీర్వదించమంటే ఆయన ఆ విధంగా చేయడు. That is what today many Christian programs, everything is there, light is there, dance is there, music is there, but there is no God. అందుకనే ఈ రోజుల్లో మనం అనేకమైనటువంటి క్రైస్తవ కార్యక్రమాలు చూసినట్లయితే మంచి లైట్స్ ఉన్నాయి, మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మంచి డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ అక్కడ దేవుడు లేడు. Servants of God are coming like a celebrity cinema people. మరి దేవుని సేవకులు చూసినట్లయితే సినిమా హీరో లాగా వస్తూ ఉన్నారు. All are happening. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. Every beautiful light is spraying, what kind disco lights are there. మంచి మంచి లైట్ ఎఫెక్ట్స్ పెట్టి డిస్కో లాగా వాడుతూ ఉన్నారు. All are there, sir. అవన్నీ ఉన్నాయి. Whether the God is there or not, nobody is able to understand. కానీ అక్కడ దేవుడు ఉన్నాడా లేదా ఎవరికి అర్థం కావట్లేదు. If it is not will of God, ఒకవేళ అది దేవుని చిత్తము if it is కానట్లయితే, not pleasing to God, అది దేవునికి ఇష్టమైనది కాకపోతే, don't believe the Lord will be there. ప్రభు ఉంటాడని నీవు అనుకోవద్దు. Lord never will be there. ప్రభు అక్కడ ఏనాటికి ఉండడు. So find out and understand what is the will of God. కాబట్టి నీవు వెళ్ళి దేవుని చిత్తం ఏమిటో నీవు గ్రహించుకో. Spend that time carefully. సమయాన్ని జాగ్రత్తగా గడుపు. Spend that time carefully. సమయంలో జాగ్రత్తగా ఉండు. Once one day is gone, you will not be able to take it back. ఒక రోజు గడిచిపోయింది అంటే నీవు దాన్ని తిరిగి తీసుకొని రాలేవు. One program you spend few thousand money, you full lakhs of money, and it's waste of time because it's not will of God, then you cannot take it back. ఒకవేళ నువ్వు ఏదైనా కార్యక్రమం చేస్తూ దాని కొరకే కొన్ని లక్షల రూపాయలు వెచ్చించినట్లయితే, అది దేవుని చిత్తము కాకపోతే నీవు సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే దాన్ని నువ్వు తిరిగి తీసుకొని రాలేవు. Read the same chapter 18 to 21.
అదే అధ్యాయంలో 18 నుంచి 21 వచనాల వరకు మనం Ephesians చూస్తున్నాం. 5:18 to 21. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. Ah, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. Amen. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Possibly this is what the will of God that Paul written to Ephesians. మరి ఎఫెసీ పత్రిక రాసినటువంటి పౌలు దేవుని చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. And he says, don't get drunk and don't spend your time in entertainment and sing the songs and hymns and spiritual song and make everybody, making melody in your heart to the Lord. మరి మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచుండుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I hope the church does the same thing what Paul has written to Ephesians. మరి ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక అనుసారముగా మరి సంఘము పాటిస్తుందని అనుకుంటూ ఉన్నాను. And every church will be shining if they do like that. ఒకవేళ ఈ విధంగా ప్రతి సంఘము చేసినట్లయితే అది ప్రకాశిస్తూ ఉంటుంది. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా, I సహోదరి, don't have to explain too much in this. ఈ విషయాలు నేను ఎక్కువగా వివరించాల్సిన You are all పని లేదు. servants of God. మీరందరూ దైవ సేవకులు. One thing you find out, మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి, anything you do it, నువ్వు ఏది చేసినా whether it is a will of God or not, అది దేవుని చిత్తమా కాదా, whether it will bring glory to God or not, అది దేవునికి మహిమను తీసుకొని don't వస్తుందా do లేదా, anything to please the man. మనుషునికి ఇష్టడై ఉండాలని నీవేమి చేయవద్దు. Don't try to do anything to please the man. మనుషులకు ఇష్టడై ఉండాలని నీవే పని చేయవద్దు. Try to please the Lord. దేవునికి ఇష్టడై ఉండడానికి చెయ్యి. Try to please the Lord. దేవునికి ఇష్టంగా ఉండడానికి చెయ్యి. Because all these things will come as an obstacle for you and me. ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు నాకు ఆటంకంగా ఉంటాయి. If you are not doing anything according to the will of God, nothing will come to heaven. మరి ఒకవేళ నీవు దేవుని చిత్తానుసారంగా ఇవి చేయకపోయినట్లయితే పరలోకానికి ఏది కూడా రాదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So time is short. కాబట్టి సమయము తక్కువగా Understand ఉన్నది. the will of God. దేవుని చిత్తం ఏమిటో గ్రహించు. Understand the purpose of God. దేవుని ప్రణాళిక ఏమిటి గ్రహించు. Focus only on that. దానిపైనే నీ దృష్టి సారించు. Do it. ఆ విధముగా చేయు. Do it. దానిని చేయు. Don't waste your time. సమయాన్ని వృధా చేసుకోకు. Don't go to this meeting, that particular thing, this thing to get your name. Waste of time. మరి ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని లేకపోతే దీని కొరకు నీ పేరు సంపాదించుకోవడానికి ఆ విధంగా పరుగులు ఎత్తవద్దు. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. And people are going this conference, that conference. Why you have to do all these things? మరి ప్రజలందరూ కూడా ఆ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ అని అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? And what the Lord wants you to do it? మరి ప్రభువు నువ్వు ఏం చేయాలని అనుకుంటూ ఉన్నాడు? Pray. ప్రార్థించు. And what he wants you to do it, you do it. ప్రభు ఏది నువ్వు చేయాలని ఆశపడుతున్నాడో దానిని నీవు చేయు. And to get a bag and to get some present and to some foreigners are coming and conducting conference and these Indian pastors, they are getting money out of it and you go here and there wasting your time. Are you not ashamed to do that? మరి ఏదైనా బహుమానం ఇస్తారనో లేకపోతే ఏదో సంచిలో ఏదో పెట్టి ఇస్తారనో మరి లేకపోతే ఫారెన్ నుంచి ఏదో దైవ సేవకులు వచ్చారనో దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న సేవకులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీటికి నీవు పరిగెత్తడం ఎందుకు? ఇవన్నీ చేయడానికి సిగ్గుగా లేదా? Are you not ashamed? ఇవన్నీ కార్యాలను బట్టి నీకు సిగ్గుగా లేదా? What you are getting out of it? వాటి ద్వారా నువ్వు ఏం పొందుకుంటూ ఉన్నావు? What do you know about that man of God? ఆ దైవ సేవకుని గురించి నీకేం తెలుసు? Are you not able to speak to your God? నీ దేవునితో నీవు మాట్లాడలేవా? And what the Lord want you to do, you don't know. ప్రభు నీవు ఏం చేయాలని అనుకుంటున్నాడో నీకు తెలియదా? You try to reach the villages that Lord has given unto you. That it's a big task for you. నీవు దేవుడు నీ చేతికి అప్పచెప్పినటువంటి గ్రామాలన్నిటిలో నీ స్వార్థ ప్రకటించు. అదే నీకు పెద్ద పని. That itself impossible task for you. అదే నీకు అసాధ్యమైనది. For that itself you have to fast and pray for days and days. దాని కొరకే నీవు రోజులు ఉపవసించి ప్రార్థించాలి. Even if you preach for 24 hours, sometime it is not possible. కొన్నిసార్లు 24 గంటలు నీవు బోధ చేసినా కూడా అది సరిపోదు. The Lord will question
you not for attending conferences, the Lord will question you not bringing enough souls to Him. మరియు ప్రభువు నీవు ఈ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేదు, ఆ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేదని ప్రశ్నించాడు, కానీ నీవు తగినన్ని ఆత్మలు దేవుని రాజ్యంలో తీసుకొని రాలేదని I have ప్రశ్నిస్తాడు. given enough time for you. నేను నీకు కావలసినంత సమయాన్ని ఇచ్చాను, What you have done? నువ్వేం చేసావు? You wasted your time. నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. This is what the question of the Lord when you meet Him in the judgment seat. మరి ఆ తీర్పు రోజున నీవు ప్రభుని కలుసుకున్నప్పుడు ప్రభు అడిగేటువంటి ప్రశ్న ఇదే. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, understand the will of God దేవుని చిత్తం ఏమిటో గ్రహించు, and do it. చేయు. Third one, మూడవదిగా witnessing life. సాక్షార్థమైనటువంటి Put on జీవితం. Christ. Put on Christ. క్రీస్తుని ధరించుకోవాలి, Witnessing life. సాక్షార్థముగా జీవించాలి. Romans 13th chapter verse 11 to 14. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు Romans చూసుకుందాం. 13th chapter 11 to 14. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చూసుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. Amen. Hallelujah. హల్లెలూయా. I don't think that I should explain to you on this word. ఈ విషయాలన్నింటినీ వర్ణించాలని వివరించాలని నేను అనుకోవడం లేదు. The time is very, very spent now. The time in hand is very less now. మన చేతిలో ఉన్న సమయం ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. So what Paul said to Romans, అయితే రోమీలతో పౌలు ఏమంటూ ఉన్నాడంటే, and therefore let's cast off the works of the darkness మరి చీకటి సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టి and let us put on the armor of light. మరి వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకోవాలి. So let us walk properly. మనము జాగ్రత్తగా నడవాలి. And not in revelry, drunkenness and lewdness and lust, not strife and envy. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు. My brother, sister, put on the Lord Jesus Christ. ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తును ధరించుకోవాలి. Put on the Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. There is no provision for the flesh to fulfill its lust. మరి ఇక్కడ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఇది సమయం కాదు. There is no provision for us. మనకు ఆ విధంగా ఆలోచించుకోవడానికి There మనకు is సమయం లేదు. no possibility for a man of God to have adultery in his life. మరి ఏ దైవ సేవకుని కూడా వ్యభిచారము తన జీవితంలో కలిగి ఉండడానికి అవకాశం లేదు. You cannot spend time in your revelry or entertainment or drinking habit. No, it is not at all possible. మరి మద్యపానముతో అయినను, అల్లరి చేష్టలతో అయినను, పోకిరి చేష్టలలో అయినను, మరి దేవుని సేవకుడికి వాటిలో సంబంధమే లేదు. Either you leave it or you leave the ministry. Both only one is possible. అయితే నువ్వు వాటినైనా విడిచిపెట్టు, లేకపోతే పరిచర్యనైనా విడిచిపెట్టు. Hallelujah. హల్లెలూయా. Let me repeat that today. మరి ఒకసారి మాటలు చెప్పనివ్వండి. And either you leave your drinking habit or your adultery or leave the ministry. అయితే నీవు వ్యభిచారాన్నైనా విడిచిపెట్టు, మత్తైన మద్యాన్నైనా విడిచిపెట్టు, లేకపోతే పరిచర్యనైనా విడిచిపెట్టు. There is no way you can do both together. అవి రెండు కలిసి జీవించడానికి వీలు లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is what the Paul said to Romans. అదే పౌలు అంటూ ఉన్నాడు రోమీయులకు. Your witnessing life is very important. నీ సాక్షార్థమైన జీవితము చాలా What ప్రాముఖ్యమైనది. for people are looking at you? ఎందుకంటే ప్రజలు నీ వైపు చూస్తూ ఉన్నారు. Why they are looking at you? ప్రజలు ఎందుకని నీ వైపు చూస్తూ What ఉన్నారు? for they are looking at you? దేని కొరకే వారు నిన్ను చూస్తూ If ఉన్నారు? anybody comes to your place and asks for so and so person, and what the people will tell about you? మరి ఒకవేళ ఎవరైనా వచ్చి పలానా వ్యక్తి గురించి ఏంటి అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీ గురించి ఏం సాక్ష్యం చెబుతారు? That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Oh, we can see Jesus on his life. ఇది ఆయన జీవితంలో యేసుక్రీస్తును We చూడవచ్చు. can see Jesus on his life. ఆయన జీవితంలో యేసుక్రీస్తును చూడవచ్చు. Oh, we will respect him. ఓ ఆయన దేవుని ఎంతో మర్యాదగా We will ప్రవర్తిస్తాడు. respect this man of God. ఈ దైవజనుడికి మేము ఎంతో If మర్యాదనిస్తాము. the people are talking about you like that, ప్రజలు నీ గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నారా, or if they are talking something else about you,
లేకపోతే నీ గురించి ఇంకా వేరే వేరే విషయాలు చెబుతూ ఉన్నారా? Man of God, holiness, there is no alternative for it. దైవ సేవకుడా, మరి పరిశుద్ధతకు వేరొక మార్గము లేదు. Amen. Hallelujah. 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 There is no alternative word like holiness in your life. నీ జీవితంలో పరిశుద్ధతకు వేరే దానికి స్థానము లేదు. Hallelujah. హల్లెలూయా. Without Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకో. Let the people see only Jesus when you walk in the streets of your life or village. నీ గ్రామంలో వీధులలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ నీలో క్రీస్తుని చూచుదురుగాక. Don't compromise in your life. కాబట్టి నీ జీవితంలో నీవు రాజీ పడవద్దు. Don't compromise in the worldly life. ఈ లోకముతో కలిసి నీవు రాజీ పడవద్దు. Don't compromise in lustful life. నీ ఇచ్ఛానుసారమైనటువంటి జీవితానికి నీవు రాజీ పడవద్దు. Don't compromise on your adulterous life. వ్యభిచార జీవితంలో రాజీ పడవద్దు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord wanted Paul says that you should put on Jesus Christ. పౌలు అంటూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని జీవించాలని. My brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, there is no alternative for it. దానికి వేరొక మార్గము లేదు. When you think that time is short, మరి సమయం కొద్దిగా ఉందని నువ్వు you ఆలోచించినట్లయితే should always think about your holiness. నీ పరిశుద్ధత గురించి నీవు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. You will always think about your holiness. నీ పరిశుద్ధత గురించి నీవు ఆలోచించాలి. And Ephesians 5th chapter, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము verse 10 onwards, you can read like that. మొదట 10వ వచనం నుంచి ఈ విధంగా చదువుకోవచ్చు. Finding out what is acceptable to the Lord. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Let the Lord always shine upon us. ప్రభు ఎల్లప్పుడు మనపైన ప్రకాశించును గాక. Looking at our face, మన ముఖము చూసినప్పుడు let our face shines. మన ముఖము ప్రకాశించాలి. Let the Lord shine upon us. ప్రభు మనపైన ప్రకాశించాలి. Let the Lord people see only Jesus in your life. మన జీవితంలో కేవలము ప్రభువుని మాత్రమే ప్రజలు చూచుదురు గాక. Let the people see Jesus in our talk. ప్రజలందరూ మన మాటల్లో ప్రభువును చూచుదురు గాక. Let the people see, Jesus in our sight. మన చూపులను చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును వారు చూచుదురు గాక. Let the people see whatever we do only Jesus. మనం ఏది చేసినప్పటికీ దానిలో ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తునే చూచుదురు గాక. Our witnessing life, let it be visible, let it be eminent, let it be known to everybody in that place. కాబట్టి నీ సాక్షార్థమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రజలందరికీ కూడా కనిపించును గాక. Oh, between you and me, or me and my God, we know what it is. No, people should know. మరి నాకు నా ప్రభువుకే తెలుసు అని నీవు అనుకోనవద్దు. ప్రజలందరికీ తెలియాలి. It should be visible to people. ప్రజలకు అది కనిపించాలి. Don't deceive yourself. నిన్ను నీవు మోసపరచుకోవద్దు. Your holy life should be visible to all the people in that place. మరి నీవు ఉంటున్నటువంటి స్థలంలో నీ పరిశుద్ధ జీవితము ప్రజలందరికీ కనిపించాలి. Hallelujah. 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 Oh, glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Fourth one, నాలుగవదిగా serve the Lord. ప్రభువును సేవించండి. Much more you serve the Lord. అంతకంటే ఎక్కువగా మీరు ప్రభువును సేవించండి. Romans 12th chapter verse 11 says like this. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా Not చెబుతున్నది. lacking in diligence, fervent in spirit, serving the Lord. Yeah. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. Serve the Lord. ప్రభువును సేవించాలి. Serve the Lord. ప్రభువుకు పరిచర్య You have చేయాలి. been chosen to serve the Lord. నీవు దేవుని సేవించడానికి You have been ఎన్నుకొనబడ్డావు. appointed to serve the Lord. నీవు ప్రభువును సేవించడానికి You have నియమింపబడ్డావు. been ordained to serve the Lord. నీవు ప్రభువును సేవించడానికి అభిషేకించబడ్డావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have been anointed to serve the Lord. మరి నువ్వు ప్రభువును సేవించడానికి నువ్వు Serve the ప్రతిష్ఠించబడ్డావు. Lord. కాబట్టి ప్రభువును సేవించు. Serve the Lord. ప్రభువును సేవించు. So what do you mean by the serve the Lord? ప్రభువును సేవించడం అంటే ఏంటి? You have to pull the people out of the fire of the hell. ఆ నరకపు అగ్నిలో నుంచి ప్రజలను నీవు బయటికి లాగాలి. That is what serving the Lord. అదే ప్రభువును సేవించడం. That is what serving the Lord. అదే ప్రభువును That is సేవించడము. what Lord called you and me. అందుకొరకే ప్రభువు నిన్ను నన్ను పిలిచాడు. That's what Lord sent you and me. అందుకొరకే ప్రభువు నిన్ను నన్ను పంపాడు. We have to preach the good gospel. కాబట్టి మంచి సువార్తను మనం We have to pray ప్రకటించాలి. for the sick people. రోగుల కొరకే ప్రార్థన
ప్రార్థించాలి. Pray for the devil possessed people. దురాత్మల చేత పీడింపబడుతున్న వారి కొరకే ప్రార్థించాలి. And deliver them. వారిని విడిపించాలి. And make them to accept Jesus Christ. వారిని ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించేలాగా Tell them చూడాలి. about salvation. రక్షణ గురించి చెప్పాలి. Give the baptism. బాప్తిస్మం ఇవ్వాలి. Make them as a disciple. శిష్యులనుగా మార్చాలి. Is it not the Lord wants us to do it? ఇదే కదా ప్రభు నీవు నేను చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Harvest is plenty. కోత విస్తారము. Harvest is plenty. కోత విస్తారముగా In all ఉన్నది. your places. మీరున్నట్టున్న స్థలములలో Harvest is plenty. కోత విస్తారముగా ఉంది. My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, Serve the Lord. ప్రభువును సేవించండి. Serve the Lord. ప్రభువును సేవించండి. 2 Timothy 4th chapter first 2 verses are telling like this. 2 తిమోతి 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. 2 Timothy 4:1 and 2. 2 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. This is what Paul said to his son. మరి ఇదే పౌలు తన కుమారుడైన తిమోతితో అంటూ ఉన్నాడు. My brother, sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, Always spend your time in preaching the word of God. ఎల్లప్పుడూ నీ సమయమంతా ప్రభు వాక్యాన్ని బోధించుటలో ఉంచు. Whether it is season or non-season. అది సమయమైనా అసమయమైనా, Whether it is right time or wrong time. అది తగిన సమయమైనా కాకపోయినా, Whether you prepared or not prepared. నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా, When you are asked to preach the word of God, your heart should come out with the overwhelming word of God. Your mouth should speak powerfully. ఎవరైనా దేవుని వాక్యము చెప్పు అని అడిగినప్పుడు వెంటనే నీ హృదయంలోంచి దేవుని వాక్యము పొర్లుకుంటూ రావాలి. నీ నోరు శక్తితో మాట్లాడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, Understand your calling. నీ పిలుపేమిటో గ్రహించుకో. Understand your calling. నీ పిలుపేంటో గ్రహించుకో. Don't forget it in between. మధ్యలో నీవు దాన్ని మర్చిపోవద్దు. Don't forget it in between. అనేక పనుల నుండి మర్చిపోవద్దు. Many servants of God are distracted with many things. కాబట్టి అనేక విషయాలను బట్టి దైవజనులు ఇవన్నీ మర్చిపోతూ ఉన్నారు. We have many other duties involved nowadays. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే వారికి ఇది కాకుండా ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి. And they are going here and there. వారు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు. But only one thing the Lord wants you to do it. కానీ ప్రభువు నువ్వు చేయాలని ఒకే ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. Preach the word of God. దేవుని వాక్యాన్ని బోధించు. Gospel. సువార్తను బోధించు. Pulling the people out of the fire of the hell. ప్రజలను ఆ నరకపు అగ్నిలో నుంచి తప్పించు. Your sacrificial life should prove that you are doing something for the Lord. నీ త్యాగపూరితమైన జీవితము ప్రభు కొరకు నీవేదో చేస్తున్నావని నిరూపించాలి. Worldly things, worldly recognition, worldly fame, worldly everything is not going to come with you. మరి ఈ లోకంలో నీవు సంపాదించినటువంటి ధన ఘనతలు పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా నీతో రావు. Nothing will come along with you. ఏవి కూడా నీతో రావు. How many souls you brought for the Lord will come with you. నువ్వు ప్రభు కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించావు అది మాత్రమే వస్తుంది. That is what it is required for you today. అదే ఈ రోజు నీకు కావాల్సినది. Oh, there will be opposition. దానికి వ్యతిరేకత There వస్తుంది. will be problem. సమస్యలు వస్తాయి. There will be so many things. ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. Don't worry about all this. వాటన్నిటి గురించి నువ్వు చింతించొద్దు. Kneel down and pray. నువ్వు మోకరించి ప్రార్థించు. Nothing is impossible for God. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. No one can come against him. ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా The రాలేరు. Lord who lives in our heart is greater than the one who is living in this world. ఈ లోకంలో నివసించు వానికంటే మనలో నివసించువాడు గొప్పవాడు. He is a powerful God. ఆయన శక్తి He కలిగిన is a దేవుడు. living God. ఆయన సజీవుడైన He is దేవుడు. the only God. ఆయన ఒక్కడే He is దేవుడు. the everlasting King. ఆయన నిరంతరము నిలుచు రాజు. Why do you go here and there? ఎందుకు నీవు అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉన్నావు? Kneel down. మోకరించు. Pray. ప్రార్థించు. Whether the Lord will work for you or not, we will see it. అప్పుడు ప్రభు నీ కొరకై కార్యము చేస్తాడో లేదో చూద్దాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why you are here, going here and there? ఎందుకని నువ్వు అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ My ఉన్నావు? brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, serve the Lord. ప్రభువును సేవించు. Serve the Lord. ప్రభువును సేవించు. If you serve the Lord, నీవు ప్రభువుని సేవిస్తే God will make everything perfect for you. ప్రతి ఒక్కటి ప్రభువు నీ కొరకై సంపూర్ణంగా చేస్తాడు. God will make everything perfect for you. దేవుడు నీ కొరకై ప్రతి ఒక్కటి సంపూర్ణంగా చేస్తాడు. God is great. మన దేవుడు గొప్పవాడు. God
is great. మన దేవుడు గొప్పవాడు. Hallelujah. హల్లెలూయా. God will do everything for us. మన కొరకే ప్రభు సమస్తాన్ని చేస్తాడు. We try to fulfill the will of God. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తే, We try to, serve the Lord from your heart. మన హృదయంతో పూర్ణ హృదయంతో దేవుని సేవించడానికి ఇష్టపడితే, God will, make every possibility and every provision in your life. దేవుడు ప్రతి ఒక్కటి నీ జీవితంలో సమకూరుస్తాడు, నెరవేరుస్తాడు. In this lockdown time, ఈ లాక్డౌన్ సమయంలో once or twice I got the fear whether I will be able to, send the support for all our missionaries. మరి 1-2 సార్లు మిషనరీలకి సపోర్ట్ నేను పంపించగలనా లేదా అని భయపడ్డాను. I prayed. నేను ప్రార్థించాను. But the Lord never answered anything. కానీ ప్రభు ఎప్పుడు జవాబు చెప్పలేదు. But I always had a hope on, faith on my Lord. కానీ నా ప్రభువునందు నాకు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంది. Everything is closed. అన్ని మార్గాలు మూయబడ్డాయి. All the IT people left for their native places. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఐటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు. And whether we will be able to do it, our Lord? ప్రభువా, మరి దీన్ని మేము చేయగలమా? And that time the Lord spoke to me. అయితే ఆ సమయంలో ప్రభు మాట్లాడాడు. He didn't say that I will give you, I will support you. మరి ప్రభు నేను నీకు ఇస్తాను, సపోర్ట్ చేస్తానని అనలేదు. He said, ఆయన ఏమన్నాడంటే, add more missionaries. ఇంకా ఎక్కువ మిషనరీలను నువ్వు జాబితాలో చేర్చు. Support more missionaries. ఇంతకంటే ఎక్కువ మిషనరీలకు నువ్వు సపోర్ట్ చేయి. So we added 20 more missionaries. కాబట్టి 20 మంది మిషనరీలను అధికంగా మేము యాడ్ చేశాము. There was a small fear in the heart. అయితే హృదయంలో ఒక చిన్న భయం ఉంది. But the Lord is telling, when the Lord said everything will happen, అయితే ప్రభు చెప్తున్నాడు కదా, ప్రభు చెప్పినప్పుడు సమస్తము జరుగుతుంది. and Lord will take care of everything. ప్రభువే ప్రతి విషయాన్ని చూసుకుంటాడు. I stand as a witness today, my brothers, sisters. అయితే ఈ రోజు సాక్షిగా నేను ఇక్కడ నిలబడుతున్నాను సహోదర all సహోదరి. my brothers are standing as a witness for you. మరి నా సహోదరులందరూ కూడా సాక్షులుగా నిల్చుంటూ ఉన్నారు. The Lord will never let down in 1 month, even even this lockdown time. మరి ఈ లాక్డౌన్ సమయంలో ఒక్క నెల కూడా మిషనరీలకు సపోర్ట్ చేయకుండా ప్రభు ఏనాడు మా చేయి విడిచిపెట్టలేదు. Because ఎందుకంటే we will like to serve the Lord. ఎందుకంటే ప్రభువును సేవించడం We మాకు don't ఇష్టము. have any other intention. మాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు. We have no other purpose. మాకు వేరొక ప్రణాళిక లేదు. We have no other thinking in our heart. ఇంకా వేరొక ఆలోచన లేదు మా Lord, హృదయంలో. let your kingdom comes in the places where our missionaries are working. ప్రభువా, మా మిషనరీలు పనిచేస్తున్న స్థలములలో నీ రాజ్యము రావాలి. My brothers, sisters, నా ప్రియ సహోదరుడ సహోదరి, serve the Lord. ప్రభువును సేవించండి. The Lord will take care of everything. దేవుడే ప్రతి విషయాన్ని చూసుకుంటాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Today we are standing as a witness. ఈ రోజు మేము సాక్షులముగా నిల్చున్నాము. The Lord will take care of everything. ప్రభువే ప్రతి విషయాన్ని చూసుకుంటాడు. Don't try to get distracted here and there. కాబట్టి నీ ఆలోచనలు అటు ఇటు తిరగనియవద్దు. The Lord said it is said. ప్రభు చెప్పాడంటే చెప్పాడంతే. Hallelujah. హల్లెలూయా. No one can change it. ఎవరు దాన్ని మార్చలేరు. No one can change it. ఎవరు దాన్ని మార్చలేరు. Our Lord is great. మన దేవుడు He గొప్పవాడు. is a living God. ఆయన జీవము గల దేవుడు. Hallelujah. హల్లెలూయా. We are witness for the living God. ఈ రోజు జీవము గల దేవుడికి మేము సాక్షులముగా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We will serve the Lord. ప్రభువుని సేవిస్తాము. We will serve Him. ఆయనను We సేవిస్తాము. will do according to His will. ఆయన చిత్తానుసారముగా మేము We will చేస్తాము. preach the word of God. మేము దేవుని వాక్యాన్ని We will బోధిస్తాము. send more missionaries. మిషనరీలకు సపోర్ట్ చేస్తాము. We will send more missionaries. ఎక్కువ మిషనరీలను మేము పంపిస్తాము. Because our Lord is a living God. ఎందుకంటే మా దేవుడు జీవము గలవాడు. Hallelujah. హల్లెలూయా. Me and my family, my brothers, my sisters, we will serve the Lord. మేము నా కుటుంబము నా సహోదరులు సహోదరులు మేము ప్రభువుని సేవిస్తాము. How many of you can say today boldly? ఈ రోజు ఎంతమంది ఈ మాట ధైర్యముగా చెప్పగలరు? Raise your hand and say, we will serve the Lord. మీ చేతులు ఎత్తి చెప్పండి, మేము ప్రభువుని సేవిస్తాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He's a living God. ఆయన జీవము గల దేవుడు. Oh, He's a powerful God. ఆయన శక్తిమంతుడైన దేవుడు. What a mighty God we serve. ఎంత గొప్ప దేవుని మేము సేవిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తూ My ఉన్నాం. brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, How do you know how many villages you are working? మరి ఎన్ని గ్రామాల్లో నువ్వు పనిచేస్తున్నావో నాకు తెలియదు. All the thousands of people are given unto you. నీకు నీ చేతుల్లోనికి కొన్ని వేల మంది అప్పగింపబడ్డారు. You
It is you who have to serve the Lord నీవే ప్రభువును సేవించాలి, by pulling them out of the fire of the hell. మరి వారిని నరకపు అగ్నిలో నుంచి తప్పించడం ద్వారా And you have to do it. నీవే దానిని చేయాలి, You have to do it. నీవే చేయాలి. Your souls are expensive. ఒక ఆత్మ ఎంతో విలువైనది, You have to spend time in the presence of God. కాబట్టి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. You have to really go and preach to them. నీవు నిజముగా వెళ్ళి వాళ్ళకి స్వార్థను You ప్రకటించాలి, have to deliver them. వారిని విడిపించాలి, You have to heal their wounds. వారి గాయములను స్వస్థపరచాలి, You have to encourage them. వారిని You have ప్రోత్సహించాలి, to motivate them. వారిని ఉత్సాహపరచాలి. That is what the anointing of the Lord is upon us. అందుకొరకే దేవుని అభిషేకం మన పైన ఉన్నది, The Lord, Holy Spirit is upon us. అందుకొరకే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. Don't waste the time of Holy Spirit in your life. నీ జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క సమయాన్ని నీవు వృధా చేయవద్దు, Don't waste it. నీవు సమయాన్ని వృధా You చేయవద్దు. will be questioned for it. నీవు పరిశుద్ధాత్ముని సమయాన్ని వృధా చేసినందును బట్టి ప్రశ్నించబడతావు. Hallelujah. హల్లెలూయా. Today we will stand before the Lord. ఆ ప్రభు ఎదుట నీవు నిలబడ్డప్పుడు What you have done it? నువ్వేం చేశావు? What you have done it? నీవు దాంతో ఏం చేశావు? How much of time did I given unto you? నేను నీకు ఎంత సమయాన్ని ఇచ్చాను? So how much of time that you spend for the kingdom of God? దేవుని రాజ్యము కొరకై నీవు ఎంత సమయాన్ని వెచ్చించావు? The Lord will ask you. ప్రభు నిన్ను The అడుగుతాడు, Lord will ask me. ప్రభువు నన్ను అడుగుతాడు. Let us be prepared. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So four things I said. 4 విషయాలు మీతో చెప్పాను. Watch in your prayers. మనం ప్రార్థనలో మెలకువగా ఉండి Walk in ప్రార్థించాలి. the wisdom that is will of God. దేవుని జ్ఞానము కలిగి నడుచుకోవాలి, అంటే దేవుని చిత్తం ఏమిటో Put on తెలుసుకుని చేయాలి. Jesus Christ. క్రీస్తును that is ధరించాలి. witnessing life. క్రీస్తును ధరించాలి, సాక్షార్థమైన జీవితం కలిగి Serve ఉండాలి. the Lord. ప్రభువును సేవించాలి, Serve the Lord. ప్రభువును Preach సేవించాలి, the good news. సువార్తను ప్రకటించాలి, Preach the good news. సువార్తను ప్రకటించాలి. Fifth one. 5వదిగా Save both yourself and those who hear you. నిన్ను నీవు రక్షించుకో, నీ మాటలు విన్న వారిని రక్షించుకో. 1 Timothy 4th chapter verse 16 says like that. 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా చెబుతూ ఉన్నది, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. Take heed to yourself and to the doctrine, continue in them. For in doing this you will save yourself, both yourself and those who hear you. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. There are so many doctrines nowadays. ఈ రోజులో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, that is one of the symptom of the end times. అవన్నీ కూడా కాలము సమీపించిందనడానికి సూచనగా ఉన్నాయి. People come like a sheep and they are wolf in their heart. మరి తోడేళ్లు, అనేకమైన తోడేళ్లు గొర్రెల వలె వస్తాయి. And people, false teachers, false prophets, and so many things they use it, so many methods they use it, all will not bring glory to God, and they do it for money, they do it for their own fame. మరి అక్కడ అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లేచి అనేకమైన విధానాలను పాటిస్తూ ఏమాత్రము దేవునికి మహిమ రాకుండా వారు పేరు సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, preach only the Lord who was crucified. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించండి. Only the Lord Jesus who is crucified. సిలువ వేయబడిన మన ప్రభు అయిన యేసు క్రీస్తునే మీరు బోధించండి. Nothing else will be fruitful. ఇంకా ఏది కూడా ఫలభరితంగా ఉండదు. Nothing else will be fruitful. అది కాకుండా ఏది కూడా ఫలభరితంగా ఉండదు. The doctrine you follow as well as you teach to your flock should be perfectly lead them towards Christ. నీవు ఏ బోధనైతే నీ జీవితంలో నువ్వు అనుసరించి నడుస్తూ ఉన్నావో, ఏదైతే నీ ప్రజలకు నీవు బోధిస్తూ ఉన్నావో, It should lead them towards Christ. అవన్నీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు అని It should నడిపించాలి. lead your people, your believers towards Christ. అవన్నీ కూడా నీ విశ్వాసులందరినీ కూడా ప్రభు వైపు నడిపించాలి, Not towards you. నీ వైపు కాదు, Not towards anything. ఇంకా వేరొక దాని వైపు కాదు, Not towards any objects. ఏ వస్తువు వైపు కాదు, Not towards money. డబ్బు వైపు కాదు. And it should lead them towards Jesus Christ. అవన్నీ కూడా మన ప్రభు అయిన యేసు He క్రీస్తు వైపు alone నడిపించాలి. was crucified. ఆయన ఒక్కడే సిలువ He వేయబడ్డాడు. alone can save us. ఆయన ఒక్కడే He రక్షించగలడు. alone can take us to heaven. ఆయన ఒక్కడే మనల్ని పరలోక రాజ్యము Nothing చేర్చగలడు. else. వేరే ఏది కాదు, Nothing else. వేరే ఏది That కాదు. is what Paul said. అందుకని పౌలు అంటూ ఉన్నాడు, I boast only about the Lord who was crucified. సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తునందే నేను అతిశయించేదని అంటూ I ఉన్నాడు. preach only the cross of Calvary. కల్వరి సిలువను మాత్రమే నేను I ప్రకటిస్తానంటూ preach ఉన్నాడు. only the Lord who is crucified. సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తానంటూ My ఉన్నాడు. brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, be careful in your life. మీ జీవితంలో జాగ్రత్తగా Be ఉండండి. careful about your flock.
మరి నీకు అప్పగింపబడిన ప్రజల గురించి జాగ్రత్తగా ఉండు. Don't allow the wolves to take them away. మరి తోడేళ్లు వచ్చి వారిని చెరపట్టకుండా నువ్వు చూసుకో. Many wolves are there to nowadays. ఈ రోజులో అనేకమైన తోడేళ్లు ఉన్నాయి. Because it's end time. ఎందుకంటే ఇవి చివరి దినాలు. They will be like that. ఆ విధంగానే ఉంటుంది. They will come and try to snatch your sheep. మరి వారు వచ్చి నీ గొర్రెలను ఎత్తుకుపోవడానికి చూస్తారు. Don't lose them. కాబట్టి వారిని పోగొట్టుకోవద్దు. Don't lose them. నీ ప్రజలను పోగొట్టుకోవద్దు. Always on the kneel to guard your people. ఎల్లప్పుడూ నీ ప్రజలను కాపాడుకుంటూ ఉండు. My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి. Hallelujah. హల్లెలూయా. We can tell many examples. అనేకమైన ఉదాహరణలు చెప్పవచ్చు. We can tell many examples. అనేకమైన ఉదాహరణలు చెప్పవచ్చు. No, Lord alone can save everybody. కానీ ప్రభు ఒక్కడే అందరిని రక్షించగలడు. I seen some of the videos a couple of days back. మరి కొన్ని రోజుల క్రితము నేను కొన్ని వీడియోస్ చూశాను. People are throwing water on the believers. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరిపైన నీళ్లు చల్లుతూ ఉన్నారు. I don't know where it is written. అది ఎక్కడ రాయబడి ఉందో తెలియదు. We have no idea. మాకైతే తెలియదు. And it is some sadhus they do it, Hindu sadhus they do it. మరి అన్యులైనటువంటి సాధువులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. Why Christians are doing it? కానీ క్రైస్తవులు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. They still sell this and that. వీటిని వస్తువులను అమ్ముతూ ఉన్నారు. This will save you. ఇది నిన్ను రక్షిస్తుంది. This will save you. ఆ వస్తువు నిన్ను రక్షిస్తుంది. This will save you. ఈ వస్తువు నిన్ను రక్షిస్తుంది. Nothing will save the people. ఇవేవి కూడా ప్రజలను రక్షించలేవు. Only Jesus Christ can save the people. కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తే రక్షించగలడు. The word of God can save the people. దేవుని వాక్యమే రక్షించగలదు. Only the power of God can save the people. దేవుని శక్తియే ప్రజలను కాపాడగలదు. Lead them towards the Jesus Christ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వైపు ప్రజలను నడిపించు. Anything which is distracting from the cross, anything which is distracting from the Jesus Christ, it came from devil and it is through false prophets. మరి ఒకవేళ ఏదైనా విధానము ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తు వైపు కాకుండా వేరొక దాని వైపు నడిపిస్తూ ఉన్నదో అవన్నీ కూడా సాతాను యొద్ద నుంచి వచ్చాయి. అవన్నీ అబద్ధ ప్రవక్తల యొద్ద నుంచి వచ్చాయి. Amen. Hallelujah. హల్లెలూయా. It's all from devil. అవన్నీ సాతానుకు చెందినవే. Devil is using the men of God and you doing all these things. అపవాది మరి దైవజనులను ఇలాంటి పనులు చేయడానికి వాడుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Be careful about your souls. కాబట్టి నీవు సంపాదించిన ఆత్మల విషయమై జాగ్రత్తగా Careful ఉండు. about your souls. కాబట్టి నీ ఆత్మల గురించి జాగ్రత్తగా ఉండు. Acts 20 chapter 29 to 31 says like this. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. Acts 29 to 31. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకుచు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. Amen. Hallelujah. హల్లెలూయా. Even people come like a wolf to cheat, deceive and steal your souls. మరి నీవు సంపాదించిన ప్రజలను వారు చెరపట్టడానికి అక్కడ అనేక మంది తోడేళ్ల వలె వస్తూ ఉంటారు. Amen. My brothers, sisters. నా ప్రియ సహోదరుడ సహోదరి. Be careful in the end days. ఈ చివరి దినముల్లో జాగ్రత్తగా ఉండు. Careful in the last days. ఈ చివరి దినముల్లో జాగ్రత్తగా ఉండు. Save yourself and save your flock. నిన్ను నువ్వు కాపాడుకో, నీకు అప్పగింపబడిన ప్రజలను కాపాడు. 2 Timothy 4th chapter verse 3 to 4 says like that. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. 2 Timothy 4th chapter verse 3 to 4. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. Amen. Now it has come. ఆ సమయం వచ్చింది. It has come. ఆ కాలము వచ్చేసింది. All stories, కథలు చెబుతూ ఉన్నారు. all fable stories. కల్పనా కథలు చెబుతూ ఉన్నారు. We can reach the kingdom of God through only narrow gate. మరి దేవుని రాజ్యము చేరుకోవాలంటే ఇరుకు ద్వారము గుండా ప్రవేశించాల్సిందే. Broad gate will lead us towards the hell. విశాల మార్గము నరకం వైపు నడిపిస్తూ ఉంటుంది. Lead your flock carefully. కాబట్టి నీ మందను జాగ్రత్తగా నడిపించు. There are so much of false doctrines nowadays. ఈ రోజులో ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి.
And there is not get you first don't get distracted కాబట్టి మొదట నీ దృష్టి తప్పవద్దు. and don't allow your sheep to be stolen by these false prophets. అదే విధంగా ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి నీకు అప్పగింపబడిన ప్రజలను దొంగిలకుండా చూసుకో. The Lord is keeping a crown for you, my brothers, sisters. ప్రభువు నీ కొరకై నా కొరకై ఒక కిరీటాన్ని ఉంచాడు సహోదరుడ సహోదరి. First Peter 5th chapter 3-4 says like that. మొదటి పేతురు 5వ అధ్యాయము 3-4 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. Peter 5th chapter 3-4. మొదటి పేతురు 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. Amen. Hallelujah. హల్లెలూయా. The Lord will give the chief shepherd, he will give the crown of glory. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. He will reward you. నీకు బహుమానం He ఇస్తాడు. will reward you. ఆయన నీకు బహుమతి He ఇస్తాడు. will put the crown on you. ఆ కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. I have given so many souls to you. ఆయన అనేకమైన ఆత్మలు నీకు ఇచ్చాడు. Maybe hundreds of thousands or so more than that. ఒకవేళ 100 కావచ్చు, 1000 కావచ్చు, అంతకంటే ఎక్కువ But కావచ్చు. you kept your flock safely. అయితే నీ మందను జాగ్రత్తగా You ఉంచావా? are a model for your flock. నీ మందకు నీవు మాదిరిగా ఉండాలి. And you didn't allow them to be stolen by the wolves. ఆ తోడేళ్ళు దొంగిలించకుండా నువ్వు కాపాడావు. Oh, here it is, my dear faithful servant. I will give the crown of glory. కాబట్టి మహిమ కిరీటము ఇదిగో బల నమ్మకమైన మంచి దాసుడా నీకు ఇస్తున్నానంటాడు. Will never fade away. అది ఏనాడు వాడబారదు. Never fade away. అది వాడబారదు. My brother, sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, Take care of your people. నీ ప్రజలను జాగ్రత్తగా Save కాపాడుకో. both yourself and those who hear you. నిన్ను కాపాడుకో, నీ మాటలు వింటున్న వారిని కాపాడుకో. You should have sound doctrine first. మొట్టమొదటిగా నీ దగ్గర ఒక మంచి బోధ ఉండాలి. Then you can tell your people about the sound doctrine. అప్పుడు నీవు మంచి బోధన గురించి నీ ప్రజలకు నీవు చెప్పగలవు. The final one, చివరిగా the reward is with him. బహుమానము ప్రభు యొద్ద ఉన్నది. Be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండు. The reward is not in the world. బహుమానం ఈ లోకంలో లేదు. The reward is not in this world. ప్రతిఫలం ఈ లోకములో లేదు. It is with him. అది ప్రభు చేతిలో It ఉంది. is with him. అది ప్రభు చేతిలో ఉన్నది. Revelation 22nd chapter verse 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. Revelation 22nd 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. My reward is with me. జీతము నా యొద్ద ఉన్నది. And I will give it to everyone according to his works. కాబట్టి ఎవరెవరు వారి వారి క్రియల చొప్పున నేను వారికి జీతాన్ని ఇస్తాను. As we seen in the first Peter, that Lord will give the crown of glory when we meet him. అయితే ప్రభువును మనం కలుసుకున్నప్పుడు పేతురులో మనము చదివినట్లుగా మహిమ కిరీటాన్ని ప్రభు ఇస్తాడు. But any other reward, I don't know what kind of reward the Lord will give it to us. మరి ఏ బహుమతి ఇస్తాడో, ఏం జీతం ఇస్తాడో నాకైతే తెలియదు. But it is all what we do for the kingdom of God, for him in this world, the reward will be counted in the heaven. అయితే దేవుని రాజ్యము కొరకై ఈ లోకంలో మనము ఏ పనులైతే చేస్తామో అప్పుడు దానిని బట్టి బహుమానం ఇస్తాడు. The time is short. సమయం కొద్దిగా ఉంది. Whatever possible, you do it for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు ఏది చేయుట సాధ్యమైతే దాన్ని నీవు చేయు. Time is short. సమయం కొద్దిగా ఉంది. Time is short. సమయం కొంచెమే. As much as possible, you do it. ఎంత వీలైతే అంతగా నీవు As చేయు. much as possible, you do it. ఎంతగా వీలైతే అంతగా నీవు చేయు. Your reward will be great when you meet the Lord in the mid-air. ఆ మధ్యాకాశంలో ప్రభువును కలుసుకున్నప్పుడు నీకొచ్చే బహుమానము గొప్పగా ఉంటుంది. Revelation 11th chapter verse 18 says like this. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా చెబుతూ ఉన్నది. Revelation 11:18. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. Revelation 11:18. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా
దేవుని నిబంధన మందసము. Enough. And those who fear your name, small or great, and you should destroy those who destroy the earth. నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలం నిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును. The Lord is coming with his reward. ప్రభువు తన బహుమానముతో వస్తూ ఉన్నాడు. That you should reward your servants and your prophets and the saints and those who fear your name, small or great. మరి ప్రభువు తన దాసులకును ప్రవక్తలకును పరిశుద్ధులకును ఆయన నామమునకు భయపడు వారందరికీ తగిన ఫలాన్ని ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Let me repeat this word. మరి ఒకసారి ఈ మాట చెబుతూ And that ఉన్నాను. you should reward your servants, the prophets and the saints and those who fear your name, small or great. నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. Your reward is the hand of the Lord. బహుమానము ప్రభు చేతిలో ఉంది. How many souls you gain for the kingdom of God, your reward will be greater. నీవు దేవుని కొరకై దేవుని రాజ్యము కొరకై ఎన్ని ఆత్మలు సంపాదిస్తావో నీ బహుమానం అంత అధికముగా How ఉంటుంది. much you fulfill the will of God, your reward will be greater. నీవు దేవుని చిత్తాన్ని ఎంతగా నెరవేరుస్తావో నీ బహుమానం అంత అధికముగా How much ఉంటుంది. you fear the Lord and walked as a holy man or holy woman in this world, your reward will be greater. మరి నీవు ప్రభువుకు భయపడి ఎంత పరిశుద్ధుడిగా ఈ లోకంలో నీవు నడుస్తావో నీ బహుమానం అంత అధికముగా ఉంటుంది. These all the things are being done as a preparation to meet the Lord. కాబట్టి ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపాటుగా ఈ కార్యాలన్నీ చేయాలి. My brothers, sisters, నా ప్రియ సహోదరుడ time సహోదరి, is short. సమయము కొద్దిగా Time ఉన్నది. is short. సమయము కొద్దిగా ఉన్నది. Watchful in your prayers. ప్రార్థనలో మెలకువగా ఉండండి. Watchful in your prayers. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. Time is short. సమయము కొద్దిగా ఉన్నది. Walk in wisdom. దేవుని జ్ఞానముతో నడవండి. Will of God you should fulfill. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. Time is short. సమయము కొద్దిగా ఉన్నది. Your witnessing life is matter. సాక్షార్థమైన జీవితము చాలా ప్రాముఖ్యము. Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకో. Time is short. సమయము కొద్దిగా ఉన్నది. Serve the Lord. ప్రభువును సేవించు. Season or unseason. సమయమైన అసమయమైన Day and night you serve the Lord. పగలు రాత్రి నీవు ప్రభువును How many సేవించు. hours you can do, you serve the Lord. ఎన్ని గంటలు నువ్వు సేవించగలిగితే అన్ని గంటలు ప్రభువుని You serve సేవించు. the Lord. ప్రభువును సేవించు. My brother, sister. నా ప్రియ సహోదరుడ సహోదరి, And fifth one. ఐదవదిగా Time is short. సమయము కొద్దిగా ఉన్నది. Save yourself నిన్ను నీవు కాపాడుకో. and those who are hearing నీ you. మాటలు వింటున్న వారిని రక్షించు. Those who are hearing you. నీ మాటలు వింటున్న వారిని రక్షించు. My brothers, sisters. నా ప్రియ సహోదరుడ సహోదరి, Time is very short. సమయము చాలా కొద్దిగా Time ఉన్నది. is very short. సమయము చాలా తక్కువగా ఉంది. So reward is coming from the Lord. కనుక బహుమానము ప్రభు చేతిలో ఉన్నదని గుర్తుంచుకో. The reward is in the hands of the Lord. ప్రభు చేతిలో బహుమానం ఉన్నది. And my brothers, sisters, నా ప్రియ సహోదరుడ సహోదరి, time is very short. సమయము చాలా తక్కువగా ఉంది. The John Wesley, జాన్ వెస్లీ దైవజనులు మనకు తెలుసు కదా. he is the founder of the Methodist Church. ఆయన మెథడిస్ట్ చర్చ్ యొక్క వ్యవస్థాపకులు. He has written a book called How to Pray. ఎలా ప్రార్థించాలనేటువంటి పుస్తకాన్ని ఆయన రచించారు. It is best of this book, and he has written one word. మరి ఈ పుస్తకంలో ఆయన ఒక మంచి మాటను రాస్తూ ఉంటున్నాడు. God grant that I may never live to be useless. ప్రభువా, ఏ రోజు కూడా పనికిరాని వాడిగా జీవించకుండా నాకు నీ కృపనివ్వు. God grant that I may never live to be useless. పనికిరాని వాడిగా జీవించకుండానట్లు నీ కృపనివ్వు. Who is this man? ఎవరి వ్యక్తి? He didn't marry at all. ఆయన వివాహం చేసుకోలేదు. Traveled 2.5 lakhs miles. ఆయన 2.5 లక్షల మైళ్ళ దూరాన్ని నడిచాడు. Not in aircraft, or not in helicopter, not in cars. విమానంలోనో హెలికాప్టర్లోనో కార్లలోనో కాదండి. He traveled in his horseback. ఆయన గుర్రమును స్వారీ చేస్తూ వెళ్ళాడు. He preached the gospel. స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. Even he preached 5 times in a day. ఆయన ఒక రోజుకి 5 సార్లు ప్రసంగించేవాడు. When he is finishing his age by 85, he would have done it 40,000 more meetings in his life. ఆయన 85 సంవత్సరాల ప్రాయము గలవాడైనప్పుడు ఆయన అప్పటికే 40,000 ప్రసంగాలు చేసి ఉంటాడు. Every day he preached 5 times. ప్రతిరోజు 5 సార్లు ప్రసంగం చేసేవాడు. The time that he spent with God, either meditating or praying or preaching, 15 to 18 hours in a day. ఆయన ప్రతిరోజు కూడా ప్రభుతో గడిపే సమయము ఒకవేళ ప్రార్థించుటైనా వాక్యము ధ్యానమైనా బోధించుటైనా కనీసము 15 నుంచి 18 గంటలు చేసేవాడు.
చేసేవాడు. Hallelujah. హల్లెలూయా. That is what Methodist Church is everywhere today in this whole world. అందుకే ఈ లోకమంతా చూస్తే ఎక్కడ చూసినా మెథడిస్ట్ చర్చ్ అనేది ఉంటుంటుంది. Why it is standing? ఎందుకనేది ఈ రోజుకి నిలబడింది. One man. ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి committed his life. ఆయన జీవితాన్ని He సమర్పించుకున్నాడు. spent 15 to 18 hours. ఆయన ప్రతిరోజు 15 నుంచి He 18 preached గంటలు 5 గడిపాడు. times in a day. రోజుకి 5 సార్లు వాక్య ప్రసంగం చేశాడు. He preached more than 40,000 meetings in his life. ఆయన 40,000 ప్రసంగాలు చేశాడు. He traveled 2.5 lakhs kilometers in a horseback. ఆయన 2.5 లక్షల మైళ్ళ దూరాన్ని గుర్రం ద్వారా సవారీ చేశాడు. And he says, అయితే ఆయన అంటూ ఉన్నాడు, Lord, grant me that my life should not be useless any time. అయ్యా నా జీవితంలో ఎప్పుడు నేను పనికిరాని వాడుగా ఉండకూడదు. How much that you and me should pray like that. కాబట్టి నీవు నేను ఇంకెంతగా ప్రార్థించాలి. He only said that put one leg in the hell, another in the heaven. I would pull as many souls out of the burning hell. ఆయన అంటూ ఉన్నాడు, నేను అవసరమైతే ఒక కాలు నరకంలోను ఒక కాలు పరలోకంలోను పెట్టి వీలైనంత మందిని ఆ నరకపు అగ్నిలోంచి బయటికి లాగుతానంటూ That is ఉన్నాడు. what the burning fire in their heart. అదే మండుచున్న అగ్నిని కలిగి ఉండడం That అంటే is what హృదయంలో. the burning fire of the soul. అదే ఆత్మల కొరకే మండుచున్న హృదయం అంటే. Hallelujah. హల్లెలూయా. There is no objective other than that. అది కాకుండా మన జీవితంలో వేరే ఒక గురి అనేది లేదు. There is no other than that. There is no objective. అది కాకుండా వేరే ఒక ఆశ లేదు ఆయనకు. What is your objective, my brother? కాబట్టి నీ ఆశ ఏమిటి ఈ రోజు? What you are going to do? నీవేం చేయబోతూ How ఉన్నావు? long the Lord is going to give it to you? మరి ఎంత కాలము ప్రభువు నీకు ఇవ్వబోతూ How ఉన్నాడు? many years you will live? ఇంకెంత కాలం నీవు How many జీవించబోతూ souls ఉన్నావు? you are going to gain for the Lord? ప్రభు కొరకే నీవు ఇంకెన్ని ఆత్మలు సంపాదించబోతూ How ఉన్నావు? many hours that you are going to work for the Lord? ఎన్ని గంటలు నువ్వు ప్రభు కొరకే పని చేయబోతూ How ఉన్నావు? many times you will spend your time useless way? ఎంత కాలము నీవు సమయాన్ని వృధా చేస్తూ గడుపుతూ ఉంటావు? How many times you pray, Lord, grant me that I may never live to be useless. మరి ఎన్నిసార్లు నీవు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నేను ఏ రోజు కూడా పనికిరాని వాడిగా ఉండకూడదయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let your heart be burnt today. ఈ రోజు నీ హృదయం మండును గాక. Let the heavenly fire, let it burn your heart today. ఈ రోజు ఆ పరలోకపు అగ్ని నీ హృదయాన్ని మండించును గాక. Make your life useful today. ఈ రోజు నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చుకో. Time is short. సమయము కొద్దిగా ఉన్నది. Time is short. సమయము కొద్దిగా ఉన్నది. Your dream. నువ్వు ఎన్నో కలలు కన్నావు. Your dream should be how many souls you can gain for Jesus. ప్రభు కొరకే ఎన్ని ఆత్మలు సంపాదించాలని కలకంటున్నావు. You should dream, you should sleep with your dream, you should eat with your dream, you should drink your dream, and you should live with your dream. ఎల్లప్పుడూ ఆ కలతోనే నీవు నిద్రించాలి, ఆహారాన్ని భుజించాలి, పని చేయాలి, దానితోనే కలిసి జీవించాలి. Midnight somebody wakes you up. ఒకవేళ అర్ధరాత్రి నిన్ను ఎవరైనా లేపితే You should be able to say, Lord, give me souls. అప్పుడు నువ్వు వెంటనే చెప్పగలగాలి, ప్రభువా నీవు నాకు ఆత్మలను అనుగ్రహించు. Lord, give me souls. ప్రభువా నాకు ఆత్మలను అనుగ్రహించు. souls. నాకు ఆత్మలను ఇవ్వు. Let the fire burn in your heart today. ఈ రోజు నీ హృదయంలో అగ్ని మండును గాక. Shall we all stand and pray for a moment today? మనందరము లేచి నిలబడి ఒక నిమిషం ప్రార్థించుకుందాం. Hallelujah. హల్లెలూయా. Time is short. సమయం కొద్దిగా ఉన్నది. Whether the world will get ended, our life will be get ended. ఒకవేళ ఈ లోకమే ముగించబడుతుందో లేకపోతే మన జీవితమే ముగించబడుతుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. But my brothers, sisters, అయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, when you say that time is short, what you are doing for it? మరి సమయం కొద్దిగా ఉంది అని నువ్వు అనుకున్నట్లయితే దాని గురించి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? Are you praying? ప్రార్థిస్తున్నావా? Are you serious on your prayers? Are you serious on your prayers? నీ ప్రార్థనల విషయం నువ్వు జాగ్రత్త కలిగి Are ఉన్నావా? you watchful and praying? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థిస్తున్నావా? How you are praying today? ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు How ఈ many రోజు? times you wake up at the midnight and you pray? ఎన్నిసార్లు నువ్వు అర్ధరాత్రి మేల్కొని ప్రార్థిస్తూ How ఉన్నావు? much of time that your tears are coming on your eyes? మరి ఎన్నిసార్లు నీ కళ్ళలోంచి కన్నీరు కారుతూ ఉంది? How many times your son or your daughter came and why daddy, why you are not eating today? మరి ఎన్నిసార్లు నీ పిల్లలు నీ యొద్దకు వచ్చి డాడీ ఎందుకు నీవు ఈ రోజు భోజనం చేయట్లేదని అడిగారు? Oh, there are so many souls are going towards the hell. అనేకమైన ఆత్మలు నరకంలోనికి వెళ్తూ ఉన్నాయి. That is what, my dear. అదే నా ప్రియ కుమారుడా కుమార్తె, ప్రార్థించు. I am praying. నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తూ Tears ఉన్నాను. are coming out of my eyes. నా కళ్ళలోంచి కన్నీరు కారుతూ ఉంది. How many people can say that, my brothers, sisters? ఈ రోజు ఆ విధంగా ఎంతమంది చెప్పగలరు How many సహోదరుడా people సహోదరి? can say that? ఎంతమంది ఈ విధంగా చెప్పగలరు? Hallelujah. హల్లెలూయా. So what else you do? ఇంకా ఏం చేస్తూ ఉన్నావు? Are you fulfilling the will of God? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? That is a wisdom of God. అదే దేవుని జ్ఞానము. Don't do here and there whatever you like it. నీకు నచ్చింది చేయడం, అక్కడికి ఇక్కడికి పరిగెత్తడం Don't చేయవద్దు. do anything which will please the people. ప్రజలకు ఇష్టడై ఉండడానికి నీవే పని చేయవద్దు. Do everything which is pleasing the Lord. దేవునికి ఇష్టడై ఉండడానికి నీవు పని చేయాలి. Fulfill the will of God. దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చు. Fulfill the will of God. దేవుని చిత్తాన్ని నెరవేర్చు.
Hallelujah. హల్లెలూయా. Let your witnessing life be shown known to everyone around here. నీ సాక్షార్థమైన జీవితము నీ చుట్టూ ఉన్న వారికి కనిపించును గాక. Put on Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకో. Put on Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తును Serve ధరించుకో. the Lord. ప్రభువును సేవించు. Hours together serve the Lord. గంటల తరబడి ప్రభువు కొరకై పని Run చేయి. here and then and preach the word of God. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని బోధించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Save both yourself and your people, those who are listening to you. నిన్ను నీవు రక్షించుకో, నీ మాటలు వింటున్న వారిని రక్షించుకో. The reward is in the hand of the Lord. ఎందుకంటే బహుమానము ప్రభు అయిన యేసుక్రీస్తు The చేతిలో Lord ఉన్నది. will give the crown of glory to you as a shepherd. కాబట్టి ఆయన ప్రధాన కాపరిగా మన కొరకై మహిమ కిరీటాన్ని ధరింపజేస్తాడు. And he is keeping your reward. ఆయన తన బహుమానాన్ని తన చేతుల్లో ఉంచుకున్నాడు. My brother, sister, నా ప్రియ సహోదరుడ time సహోదరి, is short. సమయం కొద్దిగా ఉన్నది. Run now. పరిగెత్తాలి, Run. పరిగెత్తాలి. There's no time to sleep. నిద్రించడానికి సమయం There's కాదు, no time to sleep. పడుకోవడానికి సమయం There's లేదు. no time to spend waste of time. సమయాన్ని వృధా చేయడానికి ఇది కాదు. Run for the Lord. ప్రభు కొరకై పరిగెత్తు. Run for the Lord. ప్రభు కొరకై పరిగెత్తు. Hallelujah. హల్లెలూయా. Shall we all raise your hand and pray to the Lord today? మనందరము చేతుల ప్రభు వైపు చాపి ప్రార్థిస్తామా? Ask the Lord, hallelujah. ప్రభువుని అడుగుదామా? Make my life useful, Daddy. ప్రభువా, నా జీవితము ప్రయోజనకరంగా Make మార్చు. my life useful. నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చు ప్రభువా. Hallelujah. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, సమయము చాలా కొద్దిగా ఉన్నది ప్రభువనైనా. అయా, మా ఎదుట ఉన్న కార్యములు గొప్పవి ప్రభువా. అయా, ఎంత సమయం పని చేసినా అది సరిపోదు ప్రభువనైనా. అయా, మా శక్తితో మా సామర్థ్యంతో మేమేమీ చేయలేము ప్రభువా. అందుకొరకే ప్రభువా, ఇదిగో నీ ఆత్మను మా పైన ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలు. Yes. అయా, ఇదిగో నీవు మా ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ లోకమంతటిని నీవు రక్షించాలని కోరుతూ ఉన్నావు ప్రభువా. Yes. ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ప్రభువా నీ రాజ్యంలో చేరాలని నీవు కోరుతూ ఉన్నావు ప్రభువా. అదే నీ పరిపూర్ణమైన చిత్తమై ఉన్నది ప్రభువా. Yes. అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభువా. అనేక మార్లు ప్రభువా నీవు అప్పచెప్పిన పనిని విడిచిపెట్టి ప్రభువా Yes. నేను సమయాన్ని వృధా చేస్తూ నాకు ఇష్టమైనటువంటి పనులలో నేను సమయాన్ని గడుపుతూ ఉన్నాను ప్రభువా. అయ్యా, ఇదిగో అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉన్నాను ప్రభువా. ఆ దైవజనుడి దగ్గరికి, ఈ వ్యక్తి దగ్గరికి నేను పరిగెడుతూ ఉన్నాను ప్రభువా. అయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో నేను మోకరిస్తాను ప్రభువా. ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, నీవు జీవము గల దేవుడవు ప్రభువా. నీవు నన్ను ఎన్నుకొని పేరు పెట్టి పిలిచావు ప్రభువా. నైనా నశించిపోతున్న ఆత్మల కొరకై నన్ను ఏర్పరచుకున్నావు దేవా. ఇదిగో నన్ను ప్రజలకు ఒక నిబంధనగా నీవు నియమించావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాను. ఇక మీదటి ప్రభువా మెలకుగా ఉండి నేను ప్రార్థిస్తాను ప్రభువా. ఇదిగో తండ్రి, నేను ప్రభువా నన్ను నేను రక్షించుకుంటూ నా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువా నీ నామాన్ని ఘనపరుస్తూ నా మాటలు వింటున్న వారిని ప్రభువా నేను అగ్నిలో నుంచి తప్పిస్తాను ప్రభువా. అయ్యా, ఎల్లప్పుడూ ప్రభువానైనా ఇదిగో నీవు నా కొరకై ఏదైతే నీవు సంకల్పించావో దాన్ని నేను ఆలోచిస్తాను ప్రభువా. ఇదిగో నశించిపోతున్న ఆత్మల గురించే ప్రభువానైనా ఎల్లప్పుడూ నేను కన్నీరు కార్చేవారిగా ఉంటాను ప్రభువా. ఎల్లప్పుడూ నిన్ను సేవిస్తాను ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఎన్ని పనులు చేసినా, ఏ కార్యాలు చేసినా ప్రభువానైనా అది నీకు ఇష్టమైనది అయితేనే ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభువా. అది నీ చిత్తమైతేనే నేను నీ చేతిలోంచి బహుమానాన్ని పొందుకుంటాను ప్రభువా. నా జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను ఈరోజు ప్రభువా. నా జీవితాన్ని నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. ఏ ఒక్కరోజు కూడా ప్రభువా, ఇక మీదట నేను బ్రతికి ఉన్న ఏ ఒక్కరోజు కూడా ప్రభువానైనా నిర్లక్ష్యముగా నేను ఉండకూడదు ప్రభువానైనా. పనికి రాని వాడిగా నేను జీవించకూడదు ప్రభువా. సమయాన్ని నేను వృధా చేయకూడదు ప్రభువానైనా. కేవలము నీ నామాన్ని ఘనపరుస్తూ నీ కొరకై పరిగెత్తువాడిగా నేను ఉండాలి ప్రభువా. అయ్యా, పౌలు చెప్పినట్లుగా మరిన్ని ఆత్మలను రక్షించడానికి మరి ఎక్కువగా నేను ప్రయాసపడాలి ప్రభువా. ఈరోజు నా జీవితాన్ని నీ చేతుల్లోనికి సమర్పించుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. Amen. ఆమేన్. Everybody say amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. Use you mightily. దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా వాడుకొనును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్.